జయించిన నీవు నా పక్షమయ్యుండగా జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా జయించిన నీవు నా పక్షమయ్యుండగా జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా జయమే నా ఆశ అది నీ కాంక్ష నీకే నా స్తోత్రార్పణలు జయమే నా ఆశ అది నీ కాంక్ష నీకే నా స్తోత్రార్పణలు నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చూడండి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఈ ఆరాధనకి కూడా వచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఓర్కయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు దైవజనుడైన మోషే లక్షల మంది ఇశ్రాయేలు జనాంగముతో చెప్పుచున్న యొక్క మాట, యెహోవా మీ పక్షమున ఆయన యుద్ధం చేయబోతున్నాడు, మీరు ఊరికయే ఉండవలను. మనం కానీ మాట్లాడామనంటే ప్రభు మాట్లాడు. మనం పోరాడామనంటే ఆయన పోరాడడు. మనం కానీ యుద్ధం చేస్తున్నామనంటే ఆయన యుద్ధం చేయడు. మనం ఊరికయే ఉండాలి. దేవుని బిడ్డలు ఎందుకండి వాళ్ళు ఊరికయే ఉంటారు అని కొందరకు సందేహాలు ఉన్నాయి. కొందరి యొక్క జీవితాలలో ఈ సందేహాలు ఉన్నాయి. ఎందుకని వాళ్ళు ఊరికయే ఉంటున్నారు అని అంటే దేవునికి అప్పగిచ్చేశారు. దేవుడైన యెహోవా యుద్ధము మన పక్షా నుండి యుద్ధం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చదువుదాం. హల్లెలూయా. ఇశ్రాయేలు జనాంగాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు ఐగుప్తు దేశంలో నుండి పాలోతనులో ప్రవహించు దేశానికి బయలుదేరి వస్తున్నారు.
వారు కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం అడ్డొచ్చిందండి. ఆ ఎర్ర సముద్రాన్ని దాటేదానికి ఒక ఆలోచన. అది కాలువ కాదు, నది కాదు, అది సముద్రం. ఈ ఎర్ర సముద్రాన్ని ఎలా దాటాలి? సముద్రం అంటే చాలా లోతు ఉంటుంది. ప్రజలు చూస్తేనా చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దవారు, వృద్ధులు, మరి ఎంతోమంది, లక్షల మంది జనాంగం ఉన్నారు. మరి వీరందరూ సముద్రాన్ని దాటాలి అని అంటే ఎలా? ఏ విధంగా సముద్రం దాటి వెళ్ళాలి? జనాంగం అందరూ అడిగారు, ప్రజలందరూ కూడా వచ్చి అడిగారు, మోషే ఏమిటయ్యా, పాలు తేనెలు ప్రవహించు దేశానికి మమ్మల్ని తీసుకొని వెళతానన్నావు, చూస్తేనా ఎర్ర సముద్రం ఒకటి వచ్చింది, ఇప్పుడు ఏం చేద్దాం? తిరిగి మరలా వెనక్కి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయి ఐగుప్తీయులకి మరలా బానిసలమైపోతాము, ఏం చేయలేము అని మాట్లాడుతుంటే, ఎందుకు మీరు అలా భయపడుతున్నారు? గడగడ గడగడ వణిగిపోతున్నారు, భయపడిపోతున్నారు. మోషే అంటున్నాడు, ప్రజలారా ఆలకించండి, వినండి. అదేమిటనంటే, దేవుడైన యెహోవా మీ పక్షమున ఉన్నాడు. ఎందుకున్నాడు అని అంటే యుద్ధం చేసేదానికి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆయన యుద్ధం చేయటానికి మన పక్షాన ఉన్నాడు. మరి మన పరిస్థితి ఏంది అనంటే, మన ఊరికయే ఉండవలెను. అందుకే ఆయన అన్నాడు, దైవజనుడైన మోషే 13వ వాక్యంలో, అందుకు మోషే భయపడకుడి, మీరు జడేవద్దు, భయపడని అవసరం లేదు. నేడు దేవుడు చేసే రక్షణ మీరు ఊరికనే నిలుచుండి చూడండి, అంతే చాలు. మీరు ఊరికనే ఉండండి. దేవుడు యుద్ధం చేస్తాడు. ఆయన కానీ యుద్ధం చేశాడంటే ఎలా ఉంటుందో తెలుసా? ఆయన కానీ యుద్ధం చేశాడంటే, వీళ్ళ దగ్గరేమో రథాలు లేవు, గుర్రాలు లేవు, సైన్యం లేదు ఇశ్రాయేలు జనానికి. వాళ్ళకేమో, శత్రువులకేమో రథాలుండే, గుర్రాలుండే, గొప్ప సైన్యం ఉంది, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళకి ఏం లేవు. ఏంటి మన పరిస్థితి? మన పరిస్థితి ఏంటి? ఏం చేయాలి? మన దగ్గర ఒక కత్తి కూడా లేదు. చూద్దామంటే, యుద్ధం చేద్దామంటే ఒక్క కత్తి కూడా లేదు మన దగ్గర. ఒక గుర్రం కూడా లేదు. పారిపోదాం అంటే, ఎక్కి పారిపోదాం అంటే గుర్రం కూడా లేదు. ఎవరి దగ్గరైనా ఉందా గుర్రం? ఉన్నాయమ్మా? రథాలు ఉన్నాయా? గుర్రాలు ఉన్నాయా? ఒక్కట లేదు, ఒక్కట కూడా లేదు. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలంటే, దేవుడు ఆయన అన్న మాట ఏంటంటే, మీరు ఊరికే ఉండండి. ఆయన యుద్ధం చేసేవాడు. ఆయన యుద్ధము యెహోవాది, జయమేమో మనది. ఆమేన్, హల్లెలూయా.
యుద్ధం ఆయన చేస్తాడు. మనం ఊరికే నిలుచుండి మనం చూస్తే చాలు, ఆయన చేస్తాడు అంతే. అక్కడ 26వ వాక్యం నుండి ఒకసారి చదవండి. అవును, 27వ వాక్యం కూడా. మోషే తన యొక్క చెయ్యిని అలా సముద్రం వైపు చాపగా, అదిగో సముద్రంలో దేవుడు చేస్తున్న ఒక అద్భుతాన్ని చూడండి. నీళ్ళన్నీ ఒకసారిగా అలా వెళ్ళిపోయినాయి. నీళ్ళన్నీ అలా వెళ్ళిపోయి ఆ నీళ్లు ఒక్కసారిగా నీళ్ళని దేవుడు ఏం చేశాడంటే గోడలుగా మార్చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మధ్యలోనేమో 6 నెలలు కలుగు చేశాడు, 6 నెలలు కలుగు చేశాడు. ఇక్కడేమో నీళ్ళనేమో గోడలుగా మార్చేశాడు. నీళ్లుగా ఉంటే భయపడరా? భయపడతారు కదా. అందుకని దేవుడు ఏం చేశాడంటే గోడలుగా మార్చేశాడు, గోడలుగా మార్చేశాడు. 6 నెలల మీద తన ప్రజలందరినీ కూడా అలా తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రజలందరినీ కూడా అలా తీసుకొని వెళ్ళిపోయాడండి, తీసుకొని వెళ్ళిపోయాడు. 24వ వాక్యం చదివారా? అవును, కలవరపరిచెను. ఐగుప్తుల యొక్క రథాలు, వారి చక్రాలన్నీ కూడా ఊడిపోతున్నాయి. వారిని కలవరపరచగా దేవుడు యుద్ధం చేస్తున్నాడు, వారితో యుద్ధం చేస్తున్నాడు. ఏం జరిగింది? చేయగా ఇంకా మామూలు కాదండి. వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఆ రథ చక్రాలు ఊడి పడుతున్నట్టుగా అలా 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 నడుస్తున్నాయి. ముందుకు వెళ్ళలేకపోతున్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళు కూడా రావాలని ప్రయత్నం చేస్తున్నారు. 25వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, అవును, చేయగా, అవును, అవును, యెహోవా వారి పక్షమున యుద్ధం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడైన యెహోవా వారి పక్షాన ఉండి ఆయన యుద్ధం చేస్తున్నాడు. మన వల్ల కావట్లేదు. మనం ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మన వల్ల కావట్లేదు, మన వల్ల కావటం లేదు. ఎందుకని మన వల్ల కావటం లేదు? ఎందుకని? కారణం ఏమిటి? మన వల్ల కావటం లేదు. దేవుడైన యెహోవా వారి పక్షాన ఉండి యుద్ధం మొదలు పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఎడగా చదవండి, హల్లెలూయా. మోషే ఏం చేస్తున్నాడో తెలుసా? ఎర్ర సముద్రం వైపు తన యొక్క చేతిని అలా చాపాడు, అలా చేతులు చాపాడండి, అలా చేతులు చాపాడు. యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో 12, 13 వాక్యాలు మనం గమనించినప్పుడు, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడు ఏడి? మోషే కుడి చేతి వైపున తన యొక్క బాహువును పోనిచ్చిన వాడు ఏడి? దేవునికి స్తోత్రం,
చదుదాం గట్టిగా, హల్లెలూయా. ఆ మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి, అందరు చెప్పండి, హల్లెలూయా. దైవజనుడు ఆయన ఒకసారి చెయ్యెత్తాడు అని అంటే ఆయన చేతి అలా చెయ్యెత్తినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే తన మహిమ కలిగిన బాహువును అలా చాపాడు దేవుడు. ఆయన చెయ్యెత్తితేనే అలా జరుగుతుంది. గమనించారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, జనాలు అందరూ అనుకుంటున్నారు ఆయన చేతులు ఏమన్నా మహత్యమైన ఉందా, ఆయన చేతితేనే ఇలా జరుగుతుందని అంటే ఏదైనా మంత్రదండం ఉందా, ఆయన చేతుల్లో ఏదైనా మంత్రదండం ఉందా, మంత్రం ఉందా అని మాట్లాడుకుంటున్నారు. ఆయన చేతులు ఏమీ లేదు, మోషే చేతులు ఏమీ లేదు. మోషే చేతులు ఏమీ లేదు, కానీ మోషే చెయ్యెత్తాడే ఆ చేతికి అలా ప్రక్కనే ఆయన ఏం చేశాడో తెలుసా? తన మహిమ కలిగిన బాహువును అలా చాపుతున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చెయ్యెత్తితేనే అలా చేస్తున్నాడు. ఒకనాడు శత్రువులందరూ కూడా యుద్ధానికి వస్తే మోషే కొండ మీద అలా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చేతులు నొప్పులేసి కిందకి ఎలా దించితే ఇశ్రాయేలు జనం అందరూ ఓడిపోతున్నారు. చేతులెత్తితేనేమో ఇశ్రాయేలు జనం జయం పొందుకుంటున్నారు, చేతులు దించితేనేమో అపజయం. మన వాళ్ళకేం తెలియట్లేదు. చేతులెత్తి హల్లెలూయా చెప్పమనంటే ఆయన చూస్తున్నారు. మనం ఎందుకు చెయ్యెత్తి హల్లెలూయా చెప్పాలనంటే మన జీవితాలలో, కుటుంబాలలో ఒక జయాన్ని ప్రసాదించే దేవునికి మనం చెయ్యెత్తి హల్లెలూయా చెబితే ఖచ్చితంగా ఆయన ఒక జయం నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మాకు జయం అవసరం లేదండి. జయం ఏం అవసరం లేదండి మాకు. ఎందుకండి కడుపు నిండా జంట తిరుగుతూ ఉన్నాము, కడుపు నిండా తిని తిరుగుతూ ఉన్నాం, ఇంకా జయం ఎందుకండి? కాదండి. ఎప్పుడైతే యుద్ధము వారి జీవితాల్లో ప్రకటించబడుతుందో పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, ఇండియాకి, పాకిస్తాన్కి, ఏమండి దేశాలకు యుద్ధాలు ప్రకటించబడినప్పుడు ప్రజల గుండెల్లో భయంకరమైన గుండెల దడబుట్టిపోతాయి, గుండెల దడబుట్టిపోతుంటాయి. భయం భయం భయం. ఏంటి అనంటే యుద్ధం ప్రకటించబడింది. ఏమో ఏ ర్యాకెట్లు వచ్చి పడతాయో, ఏ ర్యాకెట్లు వచ్చి పడతాయో, ఎంతమంది చనిపోతారో. అక్కడ వేల మంది జనాలు చనిపోవచ్చు, లక్షల మంది జనాలు చనిపోవచ్చు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, రకరకాలమైన నష్టాలు జరుగుతాయి యుద్ధం జరిగే సమయంలో. అయితే అలాంటి సమయంలో, అలా యుద్ధం జరుగుతున్న సమయంలో మోషే అలా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రక్కన ఒకళ్ళు, ఈ ప్రక్కన ఒకళ్ళు, ఆ ప్రక్కన ఒకళ్ళు, ఈ ప్రక్కన ఒకళ్ళు చేతులు పట్టుకున్నారు. ఏది? యుద్ధం అయిపోయేంత వరకు, వీరి జీవితాల్లో జయం పొందుకునేంత వరకు ఎలా చేతులు చాపి అలా పైకెత్తి ఉన్నాడు. చేతులు అలా పైకెత్తి ప్రభువుని మహిమపరుస్తా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు జనమందరూ కూడా యుద్ధంలో జయం కలిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఆనాడు ఇశ్రాయేలు జనానికి ఏ కుదువ కొరత అంటూ లేకుండగా
దేవుడు వారికి సమృద్ధిగా అనుగ్రహించి వారిని ముందుకు నడిపించాడండి. వారి జీవితాల్లో ఏ కొరత అనేది కనిపించాలా, అన్నీ కూడా వారి జీవితాల్లో సమృద్ధిగా ఒక్కొక్కటి అన్నీ కూడా దేవుడు వారికి కావలసినవన్నీ ఇచ్చాడు. ఈనాడు కూడా ఎవరికైనా కొదువు చేశాడా? కొదువు చేశాడండి. ఎవరికైనా కొదువు చేశాడా దేవుడు? అందరికీ కూడా అవసరాలు తీరుస్తూనే ఉన్నాడు, అక్కరలు తీరుస్తూనే ఉన్నాడు. మనకి ఏమేమి కావాలో అన్నీ సమృద్ధిగా ఆయన మనకిస్తానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొకరిని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడబోతున్నాం. దావీదు మహారాజు 27వ కీర్తన 3వ వాక్యంలో ఆయన ఒక మాట చెబుతున్నాడు. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దావీదు మహారాజు అంటాడు, నాతో యుద్ధం చేసేదానికి దండు దిగింది ఒక సైన్యం, గొప్ప సైన్యం, రథాలు, గుర్రాలు, కత్తులు పట్టుకొని పెద్ద పెద్ద శబ్దం చేస్తున్నారు. ఆయన అంటాడు మొదటి వాక్యంలో, 27వ కీర్తన మొదటి వాక్యంలో అంటాడు, యెహోవా నాకు వెలుగును, రక్షణకర్త అయి ఉన్నాడు ఆయన నాకు, నేను ఎవరికి భయపడను. ఆయన నాకు రక్షణ, ఆయన నాకు రక్షణ, నాకు వెలుగు. యెహోవా నాకు వెలుగు, నా రక్షణ. నేను ఎవరికి భయపడతానండి? నేను ఎవరికి భయపడతాను? చాలామంది అడిగారు, ఏంటయ్యా నువ్వు ఒక్కడవే కదా ఉంది, వాళ్ళు చూస్తేనేమో 10,000 మంది అని రాస్తుంది. కీర్తన గ్రంథంలో 3వ కీర్తనలో రాస్తుందండి. 5-6 వాక్యాలు మనం గమనించినప్పుడు, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఎంతమంది వచ్చారంట? ఎంతమంది? 10,000 మంది వచ్చారు. ఎంతమంది కోసం? ఏందండి ఎంతమంది ఉన్నారా? కరెక్ట్గా చెప్పండి, ఎంతమంది ఉన్నారు? ఒక్కడి కోసం 10,000 మంది. 10 కాదు, 10 కాదండి, 10,000 మంది. మనం ఎవరమో తెలుసా? ఒక్కరమే 10,000 మందికి సంబంధించిన వాళ్ళం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు వింటున్నారా? వాక్యాన్ని వింటున్నారా? నేను యుద్ధం చేయాలంటే ఎట్లాగా అని చాలామంది ఆలోచన చేస్తారు. ఆయన గురకలు పెట్టి నిద్రపోతున్నాడు. అక్కడ రాస్తుంది, గురకలు పెట్టి నిద్రపోతున్నాడు. ఇదిగో దావీదు నాయనా ఏంటయ్యా నిద్రపోతున్నావు? నువ్వు నిద్రపోతున్నావేంటి? 10,000 మంది వచ్చారయ్యా, 10,000 మంది వచ్చారు, మోహరించి ఉన్నారు, కేకలు వేస్తున్నారు, పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు, రొమ్ములు గుద్దుకుంటున్నారు. ఎంతమంది కోసం? ఒక్కడి కోసమే.
ఒకే ఒక్కడు దావీదు మహారాజు ఆయన ఒకే ఒక్కడండి, ఒక్క వ్యక్తి కోసం ఓ ఓ ఓ ఓ ఓ అని కేకలు వేస్తుంటే 10,000 మంది వచ్చినా నేను భయపడను. ఏమిటయ్యా నీ ధైర్యం అంటే, యెహోవా నాకు ఆధారము, యెహోవా నాకు వెలుగును, రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడతాను? యెహోవా నాకు రక్షణ అయి ఉన్నప్పుడు, యెహోవా నాకు వెలుగై ఉన్నప్పుడు, యెహోవా నాకు ఆధారమై ఉన్నప్పుడు నేను ఎవరికి భయపడాలి? అసలు నేను ఎందుకు భయపడాలి? నేను ఎందుకు భయపడతాను అని అన్నాడు. 10,000 మంది వస్తే, 10,000 మంది వస్తే 10,000 మంది 10,000 మంది వచ్చారు. 10,000 మంది వచ్చినా ఈయన భయపడట్లా. కారణం ఏమిటి? యెహోవా ఏంటి చెప్పండి, చెప్పాలి గట్టిగా. యెహోవా యెహోవా మనకు ఆధారమై ఉన్నాడు. ఆయన మనతో యుద్ధం చేయటానికి ఎవరైనా వస్తే ఆయన యుద్ధం చేస్తాడు. మనం చేయని అవసరంలా, ఆయన యుద్ధం చేస్తాడు. ఆయన కానీ యుద్ధం చేశాడు అనుకోండి, ఏం జరిగింది? 3వ కీర్తనలోనే 7వ వాక్యం, 6, 7 వాక్యాలు. 7వ వాక్యం అమ్మా చదువు. అవును, అవును కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాదండి, దేవుడు యుద్ధం చేస్తే ఏం చేస్తున్నాడు? ఆ దవడ మీద కొడుతున్నాడంట. ఇక్కడ దవడ మీద కొడుతున్నాడు, శత్రువుల్ని దవడ మీద కొడుతున్నాడు. దవడ మీద కొడితే ఏమైంది? పొళ్ళు ఊడిపోయినాయి. ఏ పొళ్ళు? దవడ పొళ్ళు అమ్మ, చూడు అక్కడ దవడ పొళ్ళు ఎర్రగొట్టేశాడు. దవడ పళ్ళన్నీ ఇరిగిపోయినాయి. దవడ పళ్ళు ఎందుకు ఇరిగిపోయినాయి? దవడ పళ్ళు ఎందుకు అలా అయిపోయినాయి? ఏమిటి కారణం? ముక్కలు తినాలంటే చెప్పండి, దవడ పళ్ళు అవసరమా లేదా? దవడ పళ్ళు ఉంటేనే ముక్కలు తినేది. నలగాలి, ముక్కలు నలగాలంటే దవడ పళ్ళు అవసరము. ముసలాయన 80 సంవత్సరాలు ఉన్నాయి ముసలాయనకి. ఆ తాతగారు ఏం చేశాడంటే, పొళ్ళన్నీ ఊడిపోయినాయి అని చెప్పి ముక్కలని నలగొట్టుకొని, ముక్కలని నలగొట్టుకొని ఆ ముక్కలను తింటున్నాడు ఆయన, ముసలాయన. ఎందుకంటే పొళ్ళు ఊడిపోయినాయి కదా, పొళ్ళు లేవు కదా. శత్రువులు ఇక ఎప్పుడు కూడా మాంసం తినకూడదు, వాళ్ళు ముక్కలు తినకూడదు. నా పిల్లల కోసం, నా పిల్లల మీదకి యుద్ధానికి వస్తావా? నేను నీతో యుద్ధం చేస్తాను. ఎలా యుద్ధం చేస్తున్నాడు? దవడ పళ్ళు ఎర్రగొట్టేసేస్తున్నాడు రాస్తుందమ్మా, చూడండి అక్కడ. దవడ పళ్ళునే కొట్టేసేస్తున్నాడు దేవుడు. మనిషికి దవడ పళ్ళు చాలా అవసరం. అవి ఉంటేనే, దవడ పళ్ళు లేకపోతే కష్టం. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చదవండి, హల్లెలూయా. సంవత్సరం దైవజన నెసన్న గారు తిరుపతికి సేవ చేసేదానికి పంపించారు. తిరుపతి 1995 సేవ చేసేదానికి పంపిస్తే అక్కడికి వెళ్ళాను.
ఓ రోజు ఉదయాన్నే ప్రార్థన చేయటానికి రమ్మన్నారు. ఉదయాన్నే ప్రార్థన చేయటానికి రమ్మన్నారని అక్కడికి మేము వెళ్ళాం. మన మందిరానికి వచ్చే తాతగారు ఆయన ఉదయాన్నే లేచి పై పొళ్ళు కింద పొళ్ళు తీసి బ్రష్ చేసి శుభ్రంగా కడుగుతున్నాడు. నాకు ఆశ్చర్యమైపోయింది. ఏంటి, పై పొళ్ళు తీసి కింద పొళ్ళు కూడా తీసి మనం కడుక్కోవచ్చా అని ఆలోచన అయిపోయింది నాకు. నేను అడిగాను, తాత అదేదో సలహా నాకు కూడా చెబితే బాగుంటుంది. ప్రతిరోజు బ్రష్ చేసి కడగటం చాలా కష్టం కదా, అదేదో కాస్త నువ్వు చెబితే నువ్వేదో సింపుల్గా తీసావు, పైన ఉన్న పొళ్ళు తీసావు, కింద ఉన్న పొళ్ళు తీసి సింపుల్గా కడుగుతున్నావు నువ్వు, అదేదో సలహా నాకు కూడా చెప్పొచ్చు కదా అని అడిగాను. తెలుసుకుందాం అని అడిగితే ఆయన అన్నాడు, తాతగారు అయ్యా దేవుడిచ్చిన పళ్ళు ఎప్పుడో ఊడిపోయినాయి, దేవుడిచ్చిన పళ్ళు ఊడిపోయినాయి అయ్యా. పెద్ద ఆయన కదా, 80 సంవత్సరాలు ఉన్నాయి కదా, దేవుడిచ్చిన పళ్ళు ఊడిపోయినాయి అయ్యా. ఈ గవర్నమెంట్ వాళ్ళు తయారు చేశారు కదా పళ్ళు, రెడీమేడ్ పళ్ళు అయ్యాయి, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా తీయవచ్చు అయ్యాయి. గమనించారా అమ్మా? పళ్ళు ఊడిపోతున్నాయని ఎవరైనా సరే రెడీమేడ్ పళ్ళు పట్టుకున్నా ముక్కలు మాత్రం తినలేరు, దవడ పళ్ళని ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏం చేస్తున్నాడు? దవడ పళ్ళని ఎరగొడుతున్నాడు ఆయన. మరి నువ్వెందుకు బాధపడతావు? చీకు చింతలు అంటావు, ఇరుకు ఇబ్బందులు అంటావు, కన్నీరు అంటావు, రోదన అంటావు, వేదన అంటావు, ఆవేదన అంటావు. ఈ ఆవేదనలో ఎవరున్నారు నాకు? ఎవరున్నారు ఈ కష్టాల్లో? ఎవరున్నారు తండ్రి నాయన? ఎవరున్నారయ్యా? ఎవరున్నారని ప్రార్థన చేస్తే ఆయన ప్రక్కనే ఉన్నాడు. యెహోవా మీ పక్షమున యుద్ధము చెయ్యును. ఆమేన్, హల్లెలూయా. యెహోవా మన పక్షాన ఉండి ఆయన యుద్ధంగా చేశాడంటే ఏమవుతుంది? దవడ పళ్ళు ఎర్రగొడతాడు. అందుకే కోపం వచ్చినప్పుడు ఏమంటారు? పళ్ళు అమ్మ. ఎప్పుడు అనలేదా? అన్నావా లేదా? మగోళ్ళు ఎప్పుడు ఆ మాట అనరు కానీ, పురుషులు పెద్దగా వాడరు కానీ ఆ మాటని స్త్రీలు మాత్రం ఎక్కువగా వాడతారు. ఎవరైనా ఎగస్ట్రాలు మాట్లాడారు, ఎవరైనా ఏదైనా మాట్లాడారంటే పళ్ళు ఏం చెప్పరా, రాలతాయి, పళ్ళు రాలతాయి. నాతో పెట్టుకుంటున్నావు, నా పక్షాన ఉన్నవాడిని పళ్ళు రాలగొడతాడు అని అర్థం. అది నిజమే, అబద్ధం కాదమ్మా. నువ్వు అన్నది అబద్ధం కాదు, అబద్ధమేం కాదు, అది నిజమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడేమో శత్రువులు వారి యొక్క రథాలు, గుర్రాలు, సమస్తం అంతా కూడా ఎర్ర సముద్రంలో ముంచేశాడు. వారితో యుద్ధం చేశాడు. వెంటనే ఎర్ర సముద్రంలో ముంచేశాడు శత్రువులందరినీ. ఇక్కడేమో పళ్ళన్నీ ఓడగొట్టేశాడు. ఇంకొక విషయం ఏందో తెలుసా? ఒక రోజున దావీదు ఉన్నాడు కదా, ఆయన యొక్క అన్నలు ఇద్దరు పెద్దోళ్ళు, మొత్తం 8 మంది. 8 మంది కుమారులు. దావీదు ఏమో 8వ వాడు. ఈయనకంటే మొదట పుట్టారే ఇద్దరు, వాడు సైన్యంలో చేరారు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. ఎన్ని రోజులు చూసినా వాళ్ళు తిరిగి రావట్లేదు. యెషయా గారు తన తండ్రి దావీదును పిలిచి అన్నాడు, నాయనా మీ అన్నలు యుద్ధానికి వెళ్ళారు, మరి అపజయమా జయమా అనేది తెలియలేదు, కాస్త కనుక్కొని వస్తావా, కొంచెం తెలియచేయాలయ్యా.
కపురుగు పంపిస్తాను, వెళతావా అని అడిగాడు. వెళతాను అన్నగారు, మీరు చెప్పినట్టు నేను వెళతాను అన్నాడు. సరే నాయనా ఇల్లు అన్నాడు. అక్కడికి పోయిన తర్వాత ఆ ప్రక్కన ఇశ్రాయేలు జనాంగం, ఈ ప్రక్కన శత్రువులు. మధ్యలో ఒక అతను ఇంత లావును నిలబడి సవాలు చేస్తున్నాడు. నాతో యుద్ధం చేస్తే నా వాళ్ళందరినీ జయించినట్లే. ఎవరైనా రాగలరా? మీలో దమ్మున్నవాడు ఎవరైనా సరే, ధైర్యం దమ్ము ఉంటే రండి అని పిలిచాడు. ఎన్ని రోజులు సవాల్ చేశాడంటే 40 రోజులు సవాల్ చేశాడు. నేను చెప్పే మాటలు సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఈ మాటలు కనిపిస్తాయి. ఎవరైనా సరే యుద్ధానికి వెళతారా అనంటే ఎవ్వరు పోట్ల యుద్ధానికి. ఎందుకంటే అతని పేరు గొలియాతు. 6 మూరల జానడు ఎత్తు, చిన్ననాటి నుండే యుద్ధంలో నేర్పరి. అతని మీదకి యుద్ధానికి వెళ్ళాలంటే ఎవరు వెళ్ళలేకపోతున్నారు, భయపడిపోతున్నారు. అతనేమో 40 రోజులు సవాలు చేస్తే ఒక్క రోజు కూడా ఎవరు ముందుకు రాలేదు. ఈయనేమో దావీదు వెళ్ళాడు, చిన్నోడు, గొర్రెలు కాసుకుంటున్నాడు, గొర్రెలు కాపరి. వాళ్ళ నాన్నగారు 4 గొర్రెలు ఇస్తే ఆ గొర్రెలను కాసుకుంటా తండ్రి చెప్పినట్లుగా వాళ్ళ అన్నల సమాచారం కనుక్కురావటానికి పోయాడు. అక్కడ పోతేనేమో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఒక్కసారి కోపం వచ్చేసింది ఈయనకి, ఒక్కసారిగా రోషం వచ్చేసింది దావీదుకి. ఏమని రోషం వచ్చిందో తెలుసా? సున్నత లేనివాడు, మారు మనసు లేనివాడు సవాలు చేస్తుంటే, మనం మారు మనసు పొందిన వాళ్ళం, బాప్తిసం తీసుకున్న వాళ్ళం, రక్షణ పొందిన వాళ్ళం, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళం, ప్రార్థనా పరులు, ప్రార్థనా వీరులు అని చెప్పుకునే మనకు ధైర్యం లేదా? ఏం యుద్ధానికి వెళ్ళలేమా? నేను వెళతాను, యుద్ధానికి నన్ను పంపించు అనంటే వాళ్ళ అన్నలు అన్నారు, రే ఎందుకు వచ్చావురా ఇక్కడికి వచ్చి పెద్ద పెద్దగా అరుస్తున్నావు? ఎరా ఎందుకు వచ్చావురా నువ్వు ఇక్కడికి? నాన్న పంపించాడు అన్నా. నాన్న ఎందుకు పంపించాడు? మీ విషయం కనుక్కొని రమ్మని. మరి మేము బాగానే ఉన్నాం, వెళ్ళిపో అని గద్దించారు వాళ్ళ అన్నలు అని రాస్తుంది అక్కడ. గద్దిస్తే వెంటనే అంత దూరం వెళ్ళి వాళ్ళతో చెప్పాడు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు తెలుసా? అక్కడ రాజుగారికి తీసుకెళ్ళి చూపించారు. రాజుగారు అడిగాడు, బాబు నువ్వు ఏం చేస్తావు అని అడిగాడు. నేను గొర్రెలు కాపరనండి అన్నాడు. గొర్రెలు కాపరా? గొర్రెల కాపరికి యుద్ధం ఏం తెలుసయ్యా? యుద్ధం ఏం తెలుసు? అతడేమో చిన్ననాటి నుండే యుద్ధంలో నేర్పరి. నువ్వేం చేస్తావు యుద్ధం? రాజా, నేను గొర్రెలు కాస్తుంటే ఒక రోజున వచ్చి సింహం నా గొర్రె పిల్లను పట్టుకొని పోతుంటే ఎంటాడి పట్టుకొని దాన్ని కొట్టాను. నేను నా గొర్రె పిల్లని ఇడిపించుకున్నాను. నేను ఒకరోజు నా తోడేలు వచ్చింది, ఆ తోడేలను కూడా కొట్టి చంపాను నేను. వాటిలో ఒకడు వంటి వాడు కాడ పంపించండి, నేను యుద్ధానికి వెళ్తానన్నాడు. సరే యుద్ధానికి వెళ్తానన్నాడు. యుద్ధ వస్త్రాలు తొడగండి పంపించండి అనంటే యుద్ధ వస్త్రాలు తొడిగారండి. ఒక్కొక్క బొట్టు ఎంత ఉంటుందో తెలుసా? షూ ఎంత బరువు ఉంటుంది? 2 కేజీలు బరువు ఉంటుంది ఒకటే. ఏమండి, గొర్రెలు కాసుకునేవాడు ఫ్రీగా తిరుగుతారు కదా అండి, ప్రశాంతంగా తిరుగుతారు కదా. మరి ప్రశాంతంగా తిరిగే వాళ్ళకి యుద్ధ వస్త్రాలు మొత్తం అన్నీ వేసేసరికి ఏమంటే నేను పొరపాటు కూడా ఈ వస్త్రాలతో యుద్ధానికి నేను వెళ్ళలేనండి అని అన్నాడు. నా వల్ల కాదండి, నేను యుద్ధానికి వెళ్ళలేను రాజా, నాకు ఈ వస్త్రాలు వాడిక లేదు, నేను మామూలుగానే యుద్ధానికి వెళతాను. సరే పంపించండి అని అన్నారు. వెంటనే తన వడిసెలో 5 రాళ్ళు తన యొక్క జోలెలు వేసుకొని
ఏమండి ఆ వడిసెలు తీసుకొని వెంటనే వెళ్ళిపోయాడు యుద్ధానికి. అతనికి తెలిసింది ఫిలిష్తీయుడికి యుద్ధానికి ఒకడు వస్తున్నాడు, యుద్ధానికి ఒకడు వస్తున్నాడు. ఎవరు అతను? యుద్ధానికి వచ్చేవాడు. 40 రోజులు సవాలు చేస్తే ఇశ్రాయేలు జనాంగంలో నుంచి ఒకడు వస్తాడా, దేవుని బిడ్డలో నుంచి ఒకడు వస్తాడా, రమ్మను. గొర్రెలు కాపరండి. ఎలా వస్తున్నాడు? ఏం ఉంది చేతిలో? కర్ర ఉంది. కర్ర తీసుకొని ఆడుకుంటా పాడుకుంటా యుద్ధానికి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? బాబు నువ్వేనా యుద్ధానికి వచ్చేది? నేనే యుద్ధానికి వచ్చేది. ఏం చేస్తావు బాబు? నేను గొర్రెల కాపరి. గొర్రెల కాపరా? యుద్ధానికి వెళుతున్నావా? అతను ఎంత ఎత్తునున్నాడు, ఎంత లావునున్నాడు, అతనితో యుద్ధం చేస్తావా? నేను చేస్తాను. కాదయ్యా పసిపిల్లోడు, నీకేం తెలుసు అయ్యా, ఎలా యుద్ధం చేస్తాను? నేను వెళతానండి, యుద్ధం చేస్తాను. ఫిలిష్తీయుడు ఏమంటున్నాడో తెలుసా? 43వ వాక్యంలో ఆ ఫిలిష్తీయుడు అంటున్నాడు, కర్ర తీసుకొని నువ్వు నా మీదకి యుద్ధానికి వస్తున్నావే, నేనేమన్నా కుక్కనా అని అన్నాడు. ఏమండి ఇప్పుడు చెప్పండి, ఆయన యుద్ధానికి వచ్చాయని అన్నాడు ఆ మాట? నువ్వు కుక్కవి అని అన్నాడా? అనలేదు కదా. నువ్వు నా మీదకి కర్ర తీసుకొని యుద్ధానికి వస్తున్నావే, 40 రోజులు సవాలు చేశాను నేను. కత్తి తీసుకొని నేను అంత యుద్ధానికి సిద్ధంగా ఉంటే నువ్వేంటే సింపుల్గా కర్ర తీసుకొని యుద్ధానికి వస్తున్నావు? నేను కుక్కను అనుకున్నా, తరిమేదానికి నేను కుక్కనా అని అన్నాడు. నువ్వు అనుకున్నట్టే, అంతేనా కదా? నేను కుక్కనా అని అన్నావు కాబట్టి నువ్వు అనుకున్నట్టే. యెహోవా పేరట నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నానని చెప్పి ఆయన ఏం చేశాడో తెలుసా? రాయి తీసుకొని వడిసెలో పెట్టి ఒకే ఒక రాయి, స్తోత్రాలు చెప్పి ఒకే ఒక రాయి అలా విసిరాడండి. ఆ రాయి ఎక్కడ తగిలింది? కరెక్ట్గా చెప్పాలి. నొసటం తగిలింది. నొసటం ఇటు నుంచి వచ్చి నొసటం తగిలితే ఎట్లా పడాలి? మనిషి వెనకబడాలి కదా. లెక్క ప్రకారంగా ఇక్కడ నుంచి ఇటు వచ్చినప్పుడు తగిలినప్పుడు వెనక్కి ఎట్లా పడాలి. కానీ బోర్ల పడ్డాడని రాస్తుంది అక్కడ. ముందుకు పడ్డాడు, బోర్లగా ముందుకు పడ్డాడు. అదేంటి? రాయి ఎక్కడ తగిలితే ముందుకు పడటం ఏంది? ఇప్పుడు చెప్పండి. యెహోవా మీ పక్షమున, కరెక్ట్గా చెప్పాలి, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. యుద్ధం చేసే దేవుడు ఏం చేశాడంటే శత్రు దగ్గర ఉండి, దావీదు నాయన రాయి, నువ్వు రాయి వెనక నుంచి కొట్టాడు. దేవుడు వెనక నుండి కొట్టాడు, పటామని కొట్టాడు. కొట్టటం దేవుడు ఒక్కసారి కొట్టటం ముందుకు బోర్ల పడ్డాడు శత్రు. అక్కడ తెలిసిందా? యుద్ధం చేసే దేవుడు ఎక్కడున్నాడు? మన పక్షాన ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయనేమో నొసటం తగిలింది, ఇక్కడ ఇట్లా పడాలి, వెనక్కి పడాల్సింది ముందుకు పడ్డాడు. ఏంటి రహస్యం అని చూస్తే ఆయన యుద్ధం చేసి, ఆయన మన పక్షం నుండి యుద్ధం చేశాను ఉన్నాడే, ఆయన ఇక్కడ కొట్టాడండి. కొట్టటం ముందుకు పడ్డాడు. లేవలా, పైకి లేవలా. లేచాడా? దేవుడు కానీ కొట్టాడంటే లేవరండి ఎవరో. నిజం నేను చెప్పేది, అబద్ధం కాదు. దేవుడు కానీ కొట్టాడంటే పైకి లేవరో. లేచేదానికి కూడా అవకాశం లేదు, ఇంత కూడా లేదు అవకాశం. కింద బోర్ల పడ్డాడు, అంతే. వెళ్ళిపోయాడు దావీదు. తన కత్తే తీసుకున్నాడు, ఆయన కత్తే. బాగా స్నానం పెట్టుకొని ఉన్నాడు. తన కోసమే స్నానం పెట్టుకుంది. ఏమండి? స్నానం పెట్టుకొని ఉన్నాడు. ఆయన కత్తే తీసుకొని తల నరికి ఈ తల తీసుకొని పోతున్నాడు. ఎక్కడికి?
రాజుగారికి చూపించడానికి. రాజుగారి దగ్గర తీసుకుపోయి ఇదిగో 40 రోజులు సవాల్ చేశాడే, ఇశ్రాయేలు జనాన్ని భయపెట్టాడే, మన దేవుని తిరస్కరించాడే, అతని యొక్క తల ఇదిగో తీసుకోండి, తీసేసుకోండి. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఆశ్చర్యంగా చూస్తున్నారు. కారణం ఏమిటో తెలుసా? కారణం ఏంటో తెలుసా? 144 కీర్తన. నూట 44 కీర్తన మొదటి వాక్యం, నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటాలు నేర్పినవాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఏంటి? నా చేతికి యుద్ధాన్ని నేర్పింది ఆయన, నా వేళ్ళకు పోరాటాన్ని నేర్పింది ఆయన, పోరాటాన్ని నేర్పింది ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం కంగారు పడిన అవసరం లేదు, భీతి చెందని అవసరం లేదు, బాధపడని అవసరమే లేదు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికయే ఉండవలెను. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. మనం ఊరికనే ఉంటే చాలు, ఆయనే యుద్ధము యెహోవాది, జయమేమో మనది. మరొకరిని మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో, యోబు గ్రంథం 15వ అధ్యాయం 24వ వాక్యం. శ్రమయు వేదనయు యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు. ఆయన అంటాడు, యుద్ధం చేసే రాజు ఏ విధంగా సిద్ధపడి ఉంటాడో అదే ప్రకారంగా నా జీవితంలో కూడా ఒక శ్రమ, వేదన, అమ్మా చదువు, ఒక శ్రమ, ఒక వేదన జీవితంలో వచ్చేస్తున్నాయి. పోరాటాలు, యుద్ధం, పోరాటాలు, ఒక యుద్ధం వారి జీవితాల్లో వచ్చేస్తున్నాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు ఒక మాట, ఆయన తెలియజేస్తాడు ఇక్కడే. యోబు గ్రంథం 14వ అధ్యాయము, యోబు గ్రంథం 14వ అధ్యాయం 14వ వాక్యం. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా, అలాగుండిని అడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నయు నేను కనిపెట్టి ఉందును అని అన్నాడు. ఒకసారి చూడండి ఆ మాట. ఆయన దినాలన్నీ ఎలా ఉన్నాయంట అమ్మా, ఎలా ఉన్నాయంట? యుద్ధ దినాలు. అంటే ప్రతిరోజు ఒక యుద్ధమే, ప్రతిరోజు యుద్ధమే. ఎవరితోనండి యుద్ధం? ఎవరితో యుద్ధం? ప్రతిరోజు యుద్ధమే. ఎవరితో యుద్ధం? పౌలు గారు అంటాడు, ఆయన తెలియజేస్తున్న విషయాన్ని మనం చూస్తే గలతీయులకు రాస్తున్న పత్రిక 5వ అధ్యాయం.
17వ వాక్యం. శరీరమునకు ఆత్మకును, ఆత్మకు శరీరానికి విరోధంగా అపేక్షించును. ఇప్పుడు చూడండి, అవి ఒకదానికొకటి వ్యతిరేకంగా విరోధంగా ఉన్నాయి, విరోధంగాను వ్యతిరేకంగా ఉన్నాయి. బాగా చూడండి, ప్రతిరోజు యుద్ధమేనండి, ప్రతిరోజు యుద్ధమే, యుద్ధ దినాలే, ప్రతిరోజు యుద్ధ దినాలే. ఏంటండి యుద్ధ దినాలు? ప్రతిరోజు యుద్ధ దినాలేనా? ఎవరితో యుద్ధం అనంటే మన శరీరంతోనే యుద్ధం. పక్కింటోళ్ళతో యుద్ధం అని కొందరేమో ఆలోచన చేస్తారు, పక్కింటోళ్ళ గురించి ఆలోచన చేస్తారు. ఏంటంటే వాళ్ళు చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారు. వాళ్ళు చెత్త కుండీలో పడేసుకోవచ్చు కదండి. బయట చెత్త కుండీలు ఉండి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకొని పోతారు కదా, ఆ చెత్త కుండీలో పడేయచ్చుగా. అట్లా పడేరు, తీసుకొని వచ్చేసి వీళ్ళింటి పైన చెత్త అంతా వేస్తుంటారు. వీళ్ళకి ఎలా ఉంటుంది? కొన్ని చోట్ల జరిగిన విషయమే, కొన్ని చోట్ల జరిగిన విషయాలు. ఏం చేయమంటారన్నా? ఏం చేయమంటారు మమ్మల్ని? కోపగించుకుందాము, ఏదైనా గొడవ పెట్టుకుందామంటే వాళ్ళు పెద్ద గొడవ చేస్తారు, మేము అంతగా చేయలేం. మరి ఏం చేయమంటారన్నా? మమ్మల్ని ఏం చేయమంటారు అని వాళ్ళు అన్నారు. నేను చెప్పాను, యెహోవా మన పక్షాన యుద్ధం చేస్తాడు. ఓకేనా? యెహోవా మన పక్షాన యుద్ధం చేస్తాడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఊరికనే ఉండండి, ప్రార్థన చేసుకుంటా ఉండండి అంటే వీళ్ళు అట్లాగనే ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఇటు వేయాల్సింది పోయి ఈ ప్రక్కన వేశారు. చెత్త ఈ ప్రక్కన వేయాల్సింది ఆ పక్కింటోడు పక్కన వేశారు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? వీళ్ళని శుభ్రంగా గొడవకు వచ్చేసి దుమ్ము రేపేశారు, వీళ్ళని ఎర్రగొట్టేశారు, కాళ్ళు చేతులు ఎర్రగొట్టేశారు. అయిపోయింది. ఇక ఒరే బాబో, వీళ్ళు క్రిస్టియన్ కాబట్టి, దేవుని బిడ్డలు కాబట్టి వీళ్ళు ఏమనలేదు, ఒక్క మాట కూడా అనలేదు. వీడు చూడు పక్కనోళ్ళు, వాళ్ళు గొడవ పడింది కాక, తిట్టింది కాక, కాళ్ళు చేతులు ఎర్రగొట్టిపోయారు. ఊరుకుంటారా? ఆ పక్కన వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు వచ్చి నాతో అంటారు, మనోళ్ళు వచ్చి, అన్నా మీరు చెప్పినట్లుగానే మేము ప్రార్థన చేసుకుంటా ఉన్నామన్నా, యెహోవా చెప్పండి మన పక్షాన, నిజమన్నా మన పక్షాన యెహోవా ఉన్నాడన్నా, యుద్ధం ఆయనే చేశాడన్నా, ఎర్రగొట్టేశాడు. ఇప్పుడు ఇంత చెత్త కూడా అవతల పట్టలేదన్నా మనకి. మీరు ఊరికనే ఉండండి. ఇప్పుడు చూడండి, ఏ పక్కింటోళ్ళ గురించో లేకపోతే ఎదిరింటోళ్ళ గురించే కాదు, అసలు మన శరీరం గురించి ఆలోచన చేయాలి. ఇప్పుడు పౌలు గారు చెబుతున్నాడు, గలతీ సంఘమా, గలతీ సంఘమా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఏమిటి విషయం అనంటే, శరీరానికి ఆత్మకు, ఆత్మకి శరీరానికి ఒకదానికి ఒకటి విరోధంగా, చూడండి ఒకదానికి ఒకటి విరోధంగా ఎంత లేస్తానే అంటే, ఆత్మకి శరీరానికి, శరీరానికి ఆత్మకు ఒకటే యుద్ధం అండి. రోజు ప్రతిరోజు యుద్ధం, ప్రతిరోజు యుద్ధం. శరీరం అంటది నేను అలా చేస్తాను, నేను ఎలా చేస్తాను, నేను అలా చేస్తాను అంటది. ఆత్మ అంటది తప్పు మనం చేయకూడదు, మనం పద్ధతి కలిగిన వాళ్ళం, నీతి కలిగిన వాళ్ళం, నిజాయితీ కలిగిన వాళ్ళం, భయభక్తులు కలిగిన వాళ్ళం, మనం ప్రార్థనా పరులం, మనం చేయకూడదు అని అంటది ఆత్మ. ఆత్మ అంటది. శరీరం అంటది అయ్యో అందరూ చేసుకోవట్లేదా, వాళ్ళు చేసుకోవట్లేదా, వీళ్ళు చేసుకోవట్లేదా, వాళ్ళు అలా జీవించట్లేదా, వీళ్ళు ఇలా జీవించట్లేదా, శరీరం కదా తప్పదు కదా, అలా చేస్తేనే సరిపోద్ది కదా, అలా చేసుకోవాలి కదా అని శరీరమేమో, శరీరం శరీరానికి ఆత్మకు, ఆత్మకు శరీరం, శరీరానికి ఆత్మకు రోజు యుద్ధమే, ప్రతిరోజు యుద్ధమే. శరీరం అంటది అలా చేయాలంటది, ఈ ఆత్మ అంటది అలా చేయకూడదు అంటది.
చేయాల్సిందే అని అంటుంది, చేయకూడదు అని అంటే చేయాల్సిందే, చేయకూడదు చేయాల్సిందే. ప్రతిరోజు పోరాటమే, ప్రతి మనిషికి పోరాటమే. అవునా కాదా? ఏంటి, ఎక్కడికన్నా వెళ్ళారా? కాదు, గతంలో జరిగిన అన్నీ అక్కడికి పోయినట్టున్నారు మీరు, అన్నీ గుర్తొస్తున్నట్టున్నాయి. ఒక్కసారి అలా ఆలోచనలోకి వెళ్ళిపోయారు మీరంతా. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. శరీరం కోరుకున్నట్టుగా, శరీరం ఆశించినట్లుగా అలా చేయకూడదు. కానీ మనం ఆత్మ ఏ ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్నాడు, ఆత్మకి ఏ ప్రకారం చేస్తున్నాడో అవన్నీ మనం చేసుకుంటూ పోవాలి. మన ఆత్మతో చెబుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. రోమాపత్రికలో చెబుతాడు పౌలు గారు 8వ అధ్యాయంలో, రోమాపత్రికలో చెబుతాడండి ఆ మాటని. 14వ వచనం. అవును, ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను మనం పొందాము. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఆమేన్, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. తండ్రి అంటేనేమో తెలుగులో, అబ్బా అనంటేనేమో తమిళంలో అబ్బా అని పిలుస్తారు. అబ్బా అంటే తండ్రి, నాన్న, కొన్ని ప్రాంతాల్లో నాయన అని పిలుస్తారు. నాయన అన్న, నాన్న అన్న, తండ్రి అన్న, అబ్బా అన్న ఒకటే, తండ్రిని పిలుస్తారు ఆ మాటని. ఇక్కడ చూడండి ఏమని మన ఆత్మతో చెబుతున్నాడు, చదివారు ఆ మాటని. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెబుతున్నాడో తెలుసా? మనం దేవుని పిల్లలు జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మకు తెలియచేశాడు. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మనం దేవుని పిల్లలమని మన ఆత్మకు చెబుతున్నాడు. శరీర సంబంధమైన వాళ్ళు అంటారు కుదరదా, అలా కాదు, మనం శరీరకంగా నడిపించబడాలి. శరీరం ఎలా చేస్తే అలా చేయాలి, అందరూ నడిచినట్లుగా అలాగే నడుచుకుంటూ పోవాలి. మనం అలా చేయాలి, ఎలా చేయాలనుకుంటా శరీరం ఏమో ఓ ప్రక్కన యుద్ధం, పోరాటం, యుద్ధం. అందుకే ఎవరితోనో యుద్ధం కాదు, కానీ మన శరీరంతోనే మనకు యుద్ధం ప్రతిరోజు. అందుకే ఆయన అన్నాడు, నా యుద్ధ దినాలు అన్నాడు. అమ్మా ప్రతిరోజు యుద్ధమేనని చెప్పాడు. ప్రతిరోజు యుద్ధమే, ప్రతిరోజు ప్రతి మనిషి కూడా ప్రతిరోజు యుద్ధమే. ఏమో శరీరమేమో చెప్పినట్టు మనం చేయకపోతేనేమో శరీరము మరలా నీరసమైపోతుందేమో, శరీరం చెప్పినట్టు చేయకపోతే మరలా ఏమన్నా అవుతుందేమో అని శరీరాన్ని మనం మరలా ఆ శరీరానికి సంబంధించినట్టు శరీరం చెప్పినట్లుగా మాట అంటారు కొంతమంది. ఆహారం పెట్టకూడదని కాదు, కానీ పౌలు గారు ఏం చేశాడు? ఒకవేళ నేను భ్రష్టునైపోతానేమో అని అన్నాడు ఆ మాటని ఆయన. ఒకవేళ నేను భ్రష్టునైపోతానేమో ఈ శరీరం వలన, శరీరం చెప్పినట్లుగా నేను అలా చేస్తే, యుద్ధం చేసి నేను ఓడిపోయి శరీరం కానీ గెలిచిందంటే
నేను భ్రష్టునైపోతానేమోనని శరీరాన్ని ఏం చేశాడు? దినదినము ప్రతిరోజు నల్లగొట్టుకుంటా ఉన్నాడు. సుత్తి తీసుకొని కాదమ్మా, సుత్తి తీసుకొని కాదు, ఉపవాసం ఉంటే శరీరం మన మాట వింటుంది. ఉపవాసం లేకుండా బాగా దిట్టగా తిని, కొంతమంది బాగా దిట్టగా తిని బాగా శరీరాన్ని పెంచుకున్నాడు. ఎవరు? శాంసన్. ఏంటి ఆయన పేరు? శాంసన్ సంగతి ఏమైంది? ఒక్క గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపాడు. 1000 మందిని చంపాడు. మహావీరుడు, బలసూరుడు మహావీరుడు. శరీరం చెప్పినట్లుగా ప్రవర్తించాడు కానీ ఆత్మ చెప్పినట్లు చేయలేదండి. శరీరం ఎలా చెప్తే అలా చేస్తా, శరీర ప్రకారంగా ఇప్పుడు శరీరం గెలిచింది. శరీరం ఆశించినట్లుగా అలా చేసుకున్నాడు కాబట్టి అప్పుడు అతను ఏం చేశాడో తెలుసా? శత్రువులకు ఈజీగా దొరికిపోయాడు. తన బలం తెలిసిపోయింది. శత్రువులకు ఇప్పుడు తిరగలిసిరి ఆహారం తయారు చేస్తున్నాడు. కళ్ళు కూడా తీసేశారు. కంటి సూపు కూడా మంచిది కాదు, సూపు మంచిది కాదండి. అందుకని ముందుగానే సూపు కూడా తీసేశారు. కళ్ళు తీసేశారు, సూపు లేదు. ఇప్పుడు తిరగలు ఇసురుతున్నాడు. ఏంటయ్యా? ఎవరికనంటే శత్రువులందరికీ తిరగలు ఇసిరి ఆహారం తయారు చేస్తున్నాడు. మహావీరుడు, ఇశ్రాయేలు జనానికి న్యాయాధిపతి, ఒక అధిపతి, మహావీరుడు, మహాసూరుడు. ఏమంటే తిరగలు ఇసురుతూ ఉన్నాడంటే శరీరాన్ని అదుపులో పెట్టుకోలేకపోతే అలాగే ఉంటుంది. శరీరం ఆశించినట్లు కాదు, ఆత్మ చెప్పినట్లుగా మనం చేయాలి కానీ శరీరం చెప్పినట్లు కాదు. శత్రువుకు నువ్వు దొరకకూడదు. వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి. మరొకసారి చెప్పండి, హల్లెలూయా. నువ్వు శత్రువుకు దొరకకూడదు. నువ్వు శత్రువుకు దొరికావంటే శత్రువు నీ చేయి పట్టుకొని తీసుకుపాడు. నీ చేయి పట్టుకొని తీసుకుపాడు. రామ్మా, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, నీ కాళ్ళకు దండమమ్మా, నా మాటినమ్మా, నీ కాళ్ళకు దండం పెడతానమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, నీ కాళ్ళకు దండమయ్యా, రాయ్యా, నేను తీసుకుపోతాను అన్నాడు. జుట్టు పట్టుకొని తీసుకొని పోతాడు. జుట్టు పట్టుకుంటే వదిలించుకోలేవు. జుట్టు పట్టుకొని తీసుకుపోతున్నాడు. రా, నా చేతిలో పడ్డావురా నువ్వు, నా చేతిలో పడ్డావురా అని జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతున్నాడు. జుట్టు పట్టుకొని తీసుకుపోతాడు. శత్రువుకి ఎందుకండి దొరికేది? మన పక్షాన ఎవరున్నారు? యెహోవా ఉన్నాడు. ఆయన మన పక్షాన ఉండగా మనకి ఈరోజు ఎవడో? పౌలు గారు అన్నాడా లేదా? దేవుడే మన పక్షాన ఉండగా మనకి ఈరోజు ఎవడో? దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన మనం ఉండాలి కానీ శత్రువుకి దొరికిపోకూడదు. శత్రువుకి దొరికిపోయావనంటే, వాళ్ళ మాట వింటున్నావనంటే నీ జీవితంలో పొరపాటును కూడా నువ్వు ఏమి చేయలేవు. ఇంత కూడా ఏమి చేయలేవు. అన్నీ అపచేయాలి. ఏది పట్టుకున్నా కానీ, ట్యూబ్ లైట్ పట్టుకున్నా కానీ నల్లగా మాడిపోతుంది. ట్యూబ్ లైట్ కూడా నల్లగా మాడిపోతుంది. ఏదైనా పని ప్రారంభించి అది పని చేయాలంటే ఆ పని సఫలం కాదు, విఫలమైపోతుంది. అందుకని అలా కాకుండా మనం దేవునికి అప్పగించేసి మనం ఊరికనే ఉంటే, ప్రార్థన చేస్తే ప్రభువే మన పక్షాన నుండి యుద్ధము చేయునుగాక. ఆమేన్. ఈ వాక్యం దేవుడు అందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. ప్రతి కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. ప్రతి వారిని కూడా ప్రభు జ్ఞాపకం చేసుకొని వారి పక్షాన్ని యుద్ధం చేయునుగాక. ప్రతి వారి యొక్క జీవితాలలో ఆయన జయాన్ని ప్రభు ప్రసాదించునుగాక. ప్రతి ఆత్మను ప్రభు కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈరోజు
మనకు తెలియచేస్తున్న ప్రతి మాట చాలా అమూల్యమైన మాటలు ప్రభు తెలియచేశారు. శ్రేష్టమైన మాటలు ప్రభు తెలియచేశారు. యెహోవా మీ పక్షంన యుద్ధం చేయును, మీరు ఊరికే ఉండవలెను, ఊరికనే ఉండవలెను. యుద్ధము యెహోవాది, యుద్ధము ఆయనే చేస్తాడు. నీ పక్షాన యుద్ధం చేయుటకు ఆయన రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. నీ పక్షాన యుద్ధం చేసేదానికి రెడీగా ఉన్నాడు. ఆనాడు మరి ఇశ్రాయేలు జనం పక్షాన ఉండి దేవుడు యుద్ధం చేశాడు. ఐగుప్తులతో, శత్రువులతో దేవుడు యుద్ధం చేసి వారి యొక్క రథాలు, వారి యొక్క రథ చక్రాలు ఊడిపోయేటట్లు చేశాడు. దేవుడు వారితో యుద్ధం చేశాడు. వారు అల్లాడిపోతున్నారు, యుద్ధం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. వారే చెప్పారు, యెహోవా వారి పక్షాన మనకు యుద్ధం చేస్తున్నాడు, వారి పక్షాన ఉన్నాడు దేవుడు. ఇశ్రాయేలు జనం పక్షాన ఉండి దేవుడు మనతో యుద్ధం చేస్తున్నాడని శత్రువులే చెప్పారు. ఇది నిజం, నిశ్చయం. ఈ రోజును కూడా పరలోకమందున దేవుడు, ఆసీనుడై ఉన్న తండ్రి, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, ఆయన నిశ్చయముగా మన పక్షాన నుండి ఆయన యుద్ధం చేయును. మనల్ని అద్దరికి నడిపించగలిగిన వాడు, శక్తిమంతుడైన దేవుడు, ఉన్నతమైన రాజ్యానికి సిద్ధపరిచేవాడు, పరలోకమందున దేవుడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రార్థన చెయ్యి, ఒక తీర్మానం చెయ్యి. దేవుడు నీ పక్షాన ఉండి కార్యాలు చేయాలని కోరుకున్న దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆయన గొప్పవాడు. ఆనాడు దావీదు మహారాజుని ఆయన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ ఆయన పక్షాన నుండి యుద్ధంలో ఒక జయాన్ని ప్రసాదించాడు. ఈనాడు ప్రతి వారి పక్షాన కూడా ఆయన ఉండి యుద్ధం చేయాలని కోరుకున్నాడు. యోబు యొక్క జీవితంలో కూడా యుద్ధ దినాలు అని చెప్పాడు. నా దినములన్నీ కూడా అవి యుద్ధ దినాలు అని చెప్పాడు. ఇది నిజం, నిశ్చయం. మన యొక్క జీవిస్తున్న దినాలన్నీ కూడా ఒక యుద్ధ దినాలుగానే ఉన్నాయి. అయితే ఈ యుద్ధ దినాల్లో కూడా ఒక తీర్మానం కలిగి మన ఆత్మకు, శరీరానికి కలుగుచున్న వ్యతిరేకత, విరోధమైన కార్యాలు, అలాంటివి మనం గమనించి, గుర్తించి మనం జాగ్రత్త పడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఆయన మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. దేవా, మీకు స్తోత్రాలయ్యా, మీకు నిండు వందనాలు, మీకు కృతజ్ఞతలయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మహాదేవుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రము నాయనా, మీకు స్తోత్రాలు. మీరే కార్యాలు చేసే దేవుడు నాయనా. పరిశుద్ధుడా, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం నాయనా, మీకు స్తోత్రాలు. మీరే మంచి దేవుడుగా, మా జీవితాలకు చాలని దేవుడుగా మీరు ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు. ప్రేమా స్వరూపి, పరిశుద్ధుడైన మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, మీకు స్తోత్రాలు. నిజమనైనా యుద్ధ వీరుడుగా, యుద్ధ సూర్యుడుగా మా పక్షాన నిలబడినందుకై మీకు స్తోత్రాలు, మీకు నిండు వందనాలు, కృతజ్ఞతలయ్యా. ఆనాడు మా పితరులైన ఇశ్రాయేలు జనాంగం పక్షాన ఉండి మీరు అద్భుతాలు చేసిన దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసిన దేవుడు. ఇదిగో తండ్రి, మీ బిడ్డలు మీ సన్నిధికి వచ్చారయ్యా. ఎంతో ప్రార్థన, ఒక తీర్మానం కలిగి ఉన్నారు. బిడ్డలు మీరు దీవించండి,
వారిని మీరు ఆశీర్వదించండి, వారి అవసరతలు తెచ్చండి నాయనా. మీకు స్తోత్రాలు. ఆనాడు దావీదు మహారాజు పక్షాన నుండి మీరే యుద్ధం చేసిన వాడు, జయాన్ని ప్రసాదించిన వాడు, భయాందోళన తొలగించిన వాడు, గొప్ప ధైర్యాన్ని ఇచ్చిన వాడా, మీకు నిండు వందనాలు, మీకు కృతజ్ఞతలయ్యా. మీకు స్తోత్రాలు దేవా. ప్రతిరోజు యుద్ధ దినాలని యోబు యొక్క జీవితంలో జరిగిన సంఘటనలు మీరు గుర్తు చేశారు, అందుకొరకు స్తోత్రాలు. ఆత్మకి శరీరానికి విరోధంగా లేస్తూ ఉండగా తండ్రి, ప్రతి వారి యొక్క ఆత్మను మీరు కాపాడండి, ప్రతి వారిని మీరు కాపాడండి. మీ రాజ్య వారసులుగా తండ్రి, మీరు వారసులుగా మారుస్తున్నందుకే మీకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని దీవించండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దవారిని అందరినీ కూడా మీరు కాపాడి మీ కృపలో వర్ధల చేసి మీ దీవెన ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంచమని యేసయ్య దివ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి కూడా వచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. యేసయ్యా, నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే.